హలో గాయ్స్, నమస్తే. జర్మనీలో మస్తు పంచాయతీలు ఉంటాయి. దాంట్లో ఒకటి మెయిన్ పంచాయతీ ఏంటంటే ఇక్కడ ఏదైనా కాంట్రాక్ట్ లెక్క తీసుకోవాలి. ఇక ఇండియాలో అయితే కరెంట్ బిల్ మనకి ఎట్లా వస్తుంది, నెలంతా మనం ఎంత వాడతామో నెల తర్వాత వాడు వచ్చి బిల్లు మనకి ఇస్తాడు. ఇక్కడ అట్లా కాదనమాట. ఒక నెలకి ఇంత కడతామని చెప్పేసి ఫస్ట్ కాంట్రాక్ట్ తీసుకోవాలి. అట్లా 1 year ఉంటుంది కాంట్రాక్ట్, 2 years కూడా ఉంటుంది. మేము 1 year కాంట్రాక్ట్ తీసుకున్నాం. పర్ మంత్ 10,000 రూపీస్ ఇండియన్ కరెన్సీలో మేము కరెంట్ బిల్ అనేది పే చేస్తాం. సో అది ఆటోమేటిక్గా డెబిట్ అయితే ఉంటుంది సంతోష్ గారి అకౌంట్ నుంచి. ఈసారి ఎందుకో కాలేదు, అసలు ఏంది ప్రాబ్లం అని చెప్పేసి అపాయింట్మెంట్ తీసుకొని ఆఫీస్కి అయితే బయలుదేరినాం. ఇక ఈ అమ్మాయి ఇది కరెంట్ బిల్ కట్టడానికి కూడా మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకోవాలని మీరు షాక్ అవ్వగలరు. ఈడ మొత్తం అట్లనే నడుస్తుంది. చెప్పిన జర్మనీ అంటేనే పెద్ద పంచాయతీ. ఇక లోపలికి పోగానే ఇక పెద్ద మేడం ఏమన్నదంటే నార్మల్గా రెగ్యులర్గా కట్ అయితేనే ఉంటుంది. 1 year అయిపోయింది కాబట్టి మళ్ళీ రెన్యువల్ చేయాలి మీ కాంట్రాక్ట్. ఈ పని మీరు ఇంటి నుంచి కూడా చేసుకోవచ్చు, ఇంతవరకు ఆఫీస్ వరకు రావాల్సిన అవసరం లేదని అన్నది. సరే నమస్తే అని చెప్పేసి వచ్చేసినాం.